Good afternoon, children. How are you? You fine? Very good. Today we are going to learn new lesson. So, all of you, you must open your English course book. You must open your course book. English course book. Okay? Our lesson is Crumble Family. Lesson name is Crumble Family. Crumble means, you know what is a family? Family means a group of people living together. A group of people living together is a family, no? Okay, how the family members in the family? ఎలా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీలో? హౌ ద ఫ్యామిలీ మెంబర్స్? ద ఫ్యామిలీ మెంబర్స్ హ్యావింగ్ ద లవ్ అండ్ అఫెక్షన్. నార్మల్గా ఫ్యామిలీ మెంబర్స్ వద్దలు ఏముంటుందిరా? లవ్ అండ్ అఫెక్షన్ విల్ బీ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్. దే షేర్ ద వర్క్, దే విల్ ఈట్ టుగెదర్, దే విల్ వర్క్ టుగెదర్. అవునా? ఫ్యామిలీలో ఎలా ఉంటుంది? అందరు కలిసి వర్క్ చేస్తారు, కలిసి తింటారు, అందరు కలిసి చేస్తారు. దే విల్ డూ ఎవ్రీథింగ్ టుగెదర్. అందరు కలిసి చేస్తారు కదా వర్క్ని. బట్ దిస్ ఫ్యామిలీ ఈజ్ నాట్ లైక్ దట్. మన లెసన్లో ఉన్న ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీ కాదు. ఇట్స్ ఏ క్రంబుల్ ఫ్యామిలీ. మీన్స్ దే డోంట్ వాంట్ టు మీట్ టుగెదర్, దే డోంట్ వాంట్ టు వర్క్ దేర్ షేర్ టుగెదర్, దే డోంట్ వాంట్ టు హెల్ప్ టుగెదర్. వాళ్ళకు ఒకరంటే ఒకరికి అసలు పడదు. దేర్ ఆల్ మిస్అండర్స్టాండింగ్స్. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు, ఇంకొకరంటే ఇంకొకరికి ఇష్టం ఉండదు. లైక్ దట్ ఫ్యామిలీ ఈజ్ ఎ క్రంబుల్ ఫ్యామిలీ. అండర్స్టాండ్? దట్ ఫ్యామిలీ ఈజ్ కాల్డ్ ఏ క్రంబుల్ ఫ్యామిలీ. Crumble family means crumble family is not having love and affection. వాళ్ళ మధ్యలో ఎఫెక్షన్ ఏమి ఉండదు. ఆల్వేస్ దే ఆర్ షౌటింగ్ 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 ఈచ్ అదర్. ఎప్పుడు అరుస్తూనే ఉంటారు, ఎప్పుడు కొట్టుకోవడం, తిట్టుకోవడం. దట్స్ కాల్డ్ అ క్రంబుల్ ఫ్యామిలీ. డూ యూ లైక్ దట్ ఫ్యామిలీ? నో, వీ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ దట్ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా? నో. బట్ ద సరౌండింగ్స్ ఆల్సో వోంట్ లైక్. అలాంటి ఫ్యామిలీ ఉందనుకో, ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ కూడా ఆ ఫ్యామిలీని ఇష్టపడవు. దే డోంట్ వాంట్ దట్ ఫ్యామిలీ. ఇజంట్ ఇట్? నిజమేనా? అండర్స్టాండ్ అవుతుందా మీకు? వాట్ ఈస్ అ క్రంబుల్ ఫ్యామిలీ? క్రంబుల్ ఫ్యామిలీ ఈజ్ నాట్ హ్యావింగ్ లవ్ అండ్ అఫెక్షన్. They always shout on each other. They always fight with each other. They always shout with each other. That is the crumble family. Okay? Now come to the lesson. There is a family nobody likes to meet. They live, it is said, on complaining street. In the city of never are satisfied. The river of disconnect, it is said. Here is one of the family. There is a family. There is a family in the story that nobody likes to meet. Understand me? The family members. The family means the family members don't want to meet. అసలు కలుసుకోకుండా ఉంటామా? దే డోంట్ వాంట్ టు మీట్ టుగెదర్. అసలు వాళ్ళకు ఒకరినొకరు కలుసుకోవడం అంటే ఇష్టం ఉండదు. దిస్ ఫ్యామిలీ డోంట్ వాంట్ టు మీట్. ద ఫ్యామిలీ మెంబర్స్ డోంట్ వాంట్ టు మీట్ టుగెదర్. అండ్ ది లివ్, ఇట్ ఈస్ సెడ్, ఆన్ కంప్లైనింగ్ స్ట్రీట్. వేర్ దే ఆర్ లివింగ్. దట్ ఫ్యామిలీ ఈస్ లివింగ్ వన్ ఆఫ్ ద స్ట్రీట్, వన్ ఆఫ్ ద సిటీ. దే ఆర్ లివింగ్ ఇన్ వన్ ఆఫ్ ద సిటీలో. వాళ్ళు ఒక సిటీలోనో ఒక ప్లేస్లోనూ ఉంటారు కదా. దే ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ కంప్లైనింగ్. ద street members are complaining. The surroundings, the neighboring families,
ద నైబరింగ్ ఫ్యామిలీస్ అంటే చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీస్ అని ఏమని కంప్లైంట్ చేస్తుంటాయి? ఇన్ ద సిటీ నెవర్ ఆర్ సాటిస్ఫైడ్. దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఫ్యామిలీ బికాస్ ఎనీబడి విల్ లైక్ దట్ ఫ్యామిలీ. ఎవరైనా ఇష్టపడతారా? అలాంటి ఫ్యామిలీని ఎవరైనా ఇష్టపడతారా? సేమ్ ఇఫ్ సేమ్ సచ్ టైప్ ఫ్యామిలీ ఈజ్ నియర్ టు యూ. అలాంటి ఫ్యామిలీ మీ ఇంటి దగ్గర ఉందిరా, నువ్వు ఇష్టపడతావా ఫ్యామిలీని? ఎప్పుడు వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే నువ్వు ఇష్టపడతావా? నో. సేమ్ లైక్ దట్ the surroundings in the streets, the city people in the city of never are satisfied. Nobody are satisfied with them, with that family. The neighboring families ante chuttupakkala unde families evvari kuda aa family ante they won't satisfied, they don't like that family. Oh, it is a crumble family. The river of disconnect, it is beside. వాళ్ళు ఏమంటారు తెలుసా? ద స్ట్రీట్, ద నైబరింగ్ ఫ్యామిలీస్ ఏమంటారు తెలుసా? ద నైబరింగ్ ఫ్యామిలీస్ ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఏ డిస్కనెక్టెడ్ రివర్. అంటే వి ఆర్ ఆల్ ద రిమైనింగ్ నైబరింగ్ ఫ్యామిలీస్ ఆర్ టుగెదర్. ఇక్కడ నైబరింగ్ ఫ్యామిలీస్ ఉన్నాయిరా, ఇది నైబరింగ్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. హియర్ ఇస్ వన్ మోర్ ఫ్యామిలీ, దిస్ ఇస్ అ క్రంబల్ ఫ్యామిలీ. These families are saying that ఈ families అన్ని ఏమంటాయి? This is a disconnect river, it won't join with us. మేము అసలు యాక్చువల్గా వాళ్ళని మేము అందులో జాయిన్ చేసి దీస్ ఆర్ ద హ్యాపీ ఫ్యామిలీస్. These are the happy families. These happy families are saying that this is a disconnect river, we don't want to meet that. ఇది మేము డిస్కనెక్ట్ చేసాం, ఇది మేము పట్టించుకుంటున్నామా ఈ ఫ్యామిలీని? No, it is a crumble family, it is a waste family, it is a bad family. That's what they are saying that it is a disconnect, unhappy family. Okay, they are saying that. Next, they growl at that and they growl at this. Whatever comes, there is something amiss, and whether their station be high and humble, they are all known by the name of grumble. They growl. Growl means growling, shouting. Growl means shouting. They are shouting at this and they are shouting at that. Ante for everything, for each and everything, ప్రతిదానికి ఏం చేస్తారు? అరవడమే. They are shouting. For each and everything they are shouting. Always there is a noise in the family. Understand me? They growl. The growl means arvadam. They are shouted. They shouted. There is a noise always. For each and everything. They won't compromise. అక్కడ వాళ్ళు దేనికి కూడా కాంప్రమైజ్ కారు, అడ్జస్ట్ అవ్వరు. They won't adjust to anything. The family members won't adjust with anything. Deeni kuda father adjust kaadu, either mother adjust kaadu, and also the children also won't adjust because the parents are like that. Parents adjust kaanappudu pillalu ela adjust అవుతారు? అడ్జస్ట్ పేరెంట్స్ అవుతూ పిల్లలకు నేర్పిస్తారు అడ్జస్టింగ్ అంటే ఏంటో. పేరెంట్స్ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే పిల్లలు ఎలా ఉంటారా? దే టు లైక్ దట్ నా? ఎలా? ఆల్వేస్ షౌటింగ్, ఆల్వేస్ quarreling. Okay, whatever comes there is something amiss. For a small mistake also, amiss means mistake, wrong. For every mistake, if it is a small mistake, if it is a big mistake, understand me? అది చిన్న మిస్టేక్ అయినా లేదంటే పెద్ద మిస్టేక్ అయినా, if it is a small mistake or big mistake, they are shouting and quarreling. అది చిన్న తప్పు పెద్ద తప్పనే చూడరు, ప్రతిదానికి అరుస్తూనే ఉంటారు. ఓకే, నెక్స్ట్. And whether their station be high and humble, they are all known by the name of grumble.
Ah, whether if the humble families, these are the humble families, no? Respectable families, happy families. Humble అంటే respected. These are the respected families. మంచి ఫ్యామిలీ, రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. హ్యాపీగా ఉండే ఫ్యామిలీ ఏం ఫ్యామిలీ అది? అందరూ రెస్పెక్ట్ ఇస్తారు దానికి. హై ఫ్యామిలీ అండ్ respectable family. These respectable families are saying that it is a grumble family. It is a grumble family. Understand? By the name of grumble. ఏమని పిలుస్తారు? The grumble family is there, no? Always shouting. The respectable families are saying that it is a grumble family. Okay? Next. They growl at the rail and they growl at the sun. In fact, their growling is never done. And if everything pleased them, there is not a doubt they would growl that they would nothing to grumble about. They growl. Growl also shouts. They growl at the sun. They growl at the rain. Ante they growl at the sun means if the sun is too hot. If it is summer season. In the summer season also they are growling. If it is the rainy season, if the rain comes, at that time also they are shouting and growling. If it is a rainy season, at that time also they are growing. They are not adjusting anywhere. అమ్మ మనము సమ్మర్ వస్తే కూలర్ పెట్టుకొని ఇలా చేసి మనం అడ్జస్ట్ అవుతున్నాం. ఆ వెదర్కి మనం అడ్జస్ట్ అవుతున్నాం. రెయినీ సీజన్లో రెయిన్ కోట్స్ యూజ్ చేసుకుంటూ అంబ్రెల్లా యూజ్ చేసుకుంటూ మనం అడ్జస్ట్ అవుతున్నాం. ఆ సీజన్కి మనం అడ్జస్ట్ అవుతున్నాం. వింటర్ ఆల్సో సేమ్ కూల్ అండ్ క్లోజ్ వేసుకుంటూ మనం అడ్జస్ట్ అవుతున్నాం. వీఆర్ అడ్జస్టింగ్ ఎవ్రీవేర్ ఫర్ ఎవ్రీ సీజన్. వీఆర్ అడ్జస్టింగ్ ఫర్ ఎవ్రీ సీజన్ బట్ దే ఆర్ నాట్ లైక్ దట్. వై ద రెయిన్ ఈస్ కమింగ్? వై ద సమ్మర్ ఈస్ టూ హాట్? It is summer season. Summer is like that only. The sun is like that. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి సన్ చాలా బ్రైట్గా ఉంటాడు. రైనీ సీజన్కో వర్షం పడుతుందా లేదా? వింటర్ సీజన్కో చలిగా ఉంటుంది. వాట్ ఈస్ ద నీడ్? యాక్చువల్లీ మస్ట్ థింక్ అబౌట్ దట్. ఇఫ్ యూ థింక్, మనం ప్రాపర్గా థింక్ చేస్తే దెర్ ఈస్ నో డౌట్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. If the Grumble family think properly, properly think cheste, this is if they think like that, it's a winter season, so the weather is cool. It is a summer season, the weather is hot. It is a rainy season, the rains go on. If they think in that way, Allah alochiste, there is no doubt. No need to grumble. Understand me? ఇవన్నీ మనకు ఇది సీజన్ బట్టి మనం ఉండాల్సింది. వీ హ్యావ్ టు రిసీవ్ ఎవ్రీథింగ్. అన్నీ మనము రిసీవ్ చేసుకోవాలి అండ్ ఆల్సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ అవ్వాలి. మరి అడ్జస్ట్ అవ్వకుంటే ఇలా లైఫ్తో ఆర్గ్యూ చేస్తామా? మనం లైఫ్తో సన్తో ఆర్గ్యూ చేస్తామా? దట్స్ నాట్ కరెక్ట్. నో, బట్ దిస్ ఫ్యామిలీ ఈజ్ నాట్ లైక్ దట్. ఆ ఫ్యామిలీ అలాంటిది కాదు. దే వోంట్ అడ్జస్ట్ టు ఎనీవేర్. దే ఆర్ షౌటింగ్. దే వుడ్ గ్రోల్ దట్ దే వుడ్ నథింగ్ టు గ్రంబుల్ అబౌట్. ఇఫ్ యూ థింక్ ప్రాపర్లీ, వాళ్ళు ఒకవేళ ఆ గ్రంబుల్ ఫ్యామిలీ మంచి బాగా థింక్ చేసి దిస్ ఈస్ అ సీజన్, ఇట్ ఈస్ లైక్ దట్ థింక్ చేస్తే వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ గ్రంబ్లింగ్? నో నీడ్, నో, నథింగ్ టు గ్రంబుల్. అంటే అసలు గ్రంబుల్ అరవాల్సిన పని లేదు కదా. నో నీడ్ టు షౌట్. నో, ఇఫ్ ది థింక్ ప్రాపర్లీ, నో నీడ్ టు షౌట్. అండర్స్టాండ్ మీ? దెన్ ద వర్స్ట్ థింగ్ ఈస్ దట్ ఇఫ్ ఎనీవన్ స్టేస్ among them too long, he will learn their ways, and before he dreams of terrible jumble, he is adopted into the family of grumble. The family is like that, amma. Okay, family members are like that. We can't change anyone, and also they won't change.
మనం చేంజ్ చేసినా వాళ్ళు చేంజ్ అవ్వరు. దేర్ మెంటాలిటీ ఇట్ లైక్ దట్. ద క్రంబుల్ ఫ్యామిలీ మెంటాలిటీ ఈజ్ లైక్ దట్. వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉందిరా, మనం ఏం చేయలేము వాళ్ళని. మనం చేంజ్ చేసినా వాళ్ళు చేంజ్ అవ్వరు. కానీ వాట్ ఈస్ ద రాంగ్ వన్? వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ దట్ ఫ్యామిలీ? మనకు ఆ ప్రాబ్లం వచ్చింది ఏంటి తెలుసా? దే ఆర్ నాట్ డిస్టర్బింగ్ ఎనీ అదర్స్. వాళ్ళే అరుస్తున్నారు, కొట్టుకుంటున్నారు. మనకు వాళ్ళతో ప్రాబ్లం ఏం లేదు. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? ద రాంగ్ వన్ ఈజ్, ద ఫస్ట్ వన్ ఈజ్, ఇఫ్ వన్ మోర్ ఫ్యామిలీ ఈజ్ నియర్ టు దెమ్. ఇఫ్ వన్ మోర్ ఫ్యామిలీ ఈజ్ నియర్ టు దెమ్. నో లాంగర్ అంటే వాళ్ళకి బాగా దూరంలో కాదు, చాలా దగ్గరగా ఉన్నారు. వన్ మోర్ ఫ్యామిలీ ఆర్ నియర్ టు దెమ్. దే ఆల్సో చేంజ్ లైక్ grumble family. Understand? They also follow. Actually it is a good family, happy family. ఇది మంచి హ్యాపీ ఫ్యామిలీ రా. ఈ గ్రంబుల్ ఫ్యామిలీ పక్కన వాళ్ళు వచ్చి పక్కన పోర్షన్లో వాళ్ళు కూడా రెంట్కి వచ్చారు. గ్రంబుల్ ఫ్యామిలీ పక్కన వాళ్ళ ఇంట్లోకి రెంట్కి వచ్చారా. ఎవ్రీడే దే ఆర్ లుకింగ్ దట్ ఫ్యామిలీ అండ్ దే ఆర్ సీయింగ్ దట్ గ్రంబ్లింగ్ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్. వాళ్ళని చూసి 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 ఎలా అవుతారు వీళ్ళు కూడా? దే టు లైక్ దట్. దిస్ ఫ్యామిలీ ఆల్సో చేంజ్డ్ ఇంటూ క్రంబుల్ ఫ్యామిలీ. దిస్ ఫ్యామిలీ అడాప్టెడ్ దిస్ ఫ్యామిలీ ఆల్సో. అండర్స్టాండ్ అవుతుందా మీకు? ఇక్కడ ప్రాబ్లం ఏముంది? దే ఆల్సో ఫాలో. దిస్ హ్యాపీ ఫ్యామిలీ ఆల్సో ఫాలో ద crumble family. This is a problem. Understand? వాళ్ళ మాటకు వాళ్ళు అరుచుకుంటే బాగానే ఉంది. దే ఆర్ నాట్ డిస్టర్బింగ్ ఎనీ other families. Not a problem. But if any other happy family also influenced, అంటే వాళ్ళని చూసి వీళ్ళు కూడా అలాగే మారారనుకో ఎలా ఉందో చెప్పండి? The happy family also become into crumble family. Is it good now? It's very very bad now. అండర్స్టాండ్? మంచిగా ఉండే ఫ్యామిలీ కూడా వాళ్ళ ఫ్యామిలీని చూసి అడాప్ట్ అయిపోయి వీళ్ళలాగా వాళ్ళలాగా వీళ్ళు కూడా అరుస్తూ ఉన్నారనుకో, ఇస్ ఇట్ గుడ్? ఇట్స్ వెరీ బ్యాడ్ నో. దట్ ఈస్ ఎ ప్రాబ్లం. దట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం ఈస్ దేర్ విత్ ద క్రంబుల్ ఫ్యామిలీ. అండ్ సో ఇట్ వర్ wisest to keep our feet from wandering into the complaining street and never to growl whatever we do, lest we be mistaken from grumblers too. And ఏం చేయాలి మనము? What is our duty? What is our duty? We should not keep our feet. మనం ఏం చేయొద్దు? We should not keep our feet in the crumble family. Understand me? ఆ crumble family అసలు మనం కాలు పెట్టద్దు. Means if it is a crumble family, we should not look after that. We should not wander in that streets. అంటే ఆ crumble family ఉన్న చుట్టుపక్కల మనం తిరగొద్దు. Should not wander. We should not wander in the streets of crumble family. We should not keep our feet in the crumble family. A family undi, the crumble family undi, daniki manam ela undali? We have to be away from that family. Be aware of dogs. Ante dogs unnai jagratta antaru. Be aware of crumble family ani manam pettukovali. అక్కడ ఒక పెద్ద క్రంబుల్ ఫ్యామిలీ ఉంది, అక్కడ మనం వెళ్ళొద్దు అని మన మైండ్ సెట్ చేసుకోవాలి. వి షుడ్ నాట్ గో టు దట్ క్రంబుల్ ఫ్యామిలీ అండ్ ఆల్సో వి షుడ్ నాట్ వాండర్ అంటే తిరగడం. వి షుడ్ నాట్ వాండర్ ఇన్ ద సరౌండింగ్స్ ఆఫ్ క్రంబుల్ ఫ్యామిలీ. సరౌండింగ్స్లో కూడా మనం తిరగద్దు. ఓకే, నెక్స్ట్, అండ్ నెవర్ టు గ్రోల్ వాట్ ఎవర్ వి డూ. అండ్ ఆల్సో వి షుడ్ నాట్ ఫాలో దట్ ఫ్యామిలీ. నెవర్ టు గ్రోల్ అంటే
షుడ్ నాట్ షౌట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అది ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. దట్ మే బి స్మాల్ ప్రాబ్లం, దట్ మే బి ద బిగ్ ప్రాబ్లం, దట్ మే బి స్మాల్, దట్ మే బి బిగ్. ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, యూ షుడ్ నాట్ షౌట్, యూ షుడ్ నాట్ స్క్రీమ్, యూ షుడ్ నాట్ డూ ఎనీ రాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు ఎంత పెద్ద మిస్టేక్ అయినా సరే అరవద్దు. విత్ ఏ స్మైలీ ఫేస్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ అవర్ ఫ్యామిలీ. అండర్స్టాండ్ మీ? ఏం చేయాలి? ఎంత ప్రాబ్లం వచ్చినా సరే విత్ ఏ స్మైల్, విత్ ఏ స్మైల్ వీ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. దేంతో సాల్వ్ చేయగలం మనం? అరుస్తే సాల్వ్ చేస్తాం ఆ ప్రాబ్లమ్ని. గట్టిగా అరచావు, అందరు వింటారని మాట? వింటారా? నో, వీ హ్యావ్ టు మేక్ ఎ స్మైల్. విత్ ఎ స్మైల్ వీ కెన్ అడ్జస్ట్ ఎవ్రీ వన్. అండర్స్టాండ్ మీ? ఏం చేయాలి మనము? నవ్వుతూ అందరినీ సాటిస్ఫై చేయొచ్చు. ఓకే, ఇఫ్ యూ స్మైల్ ఎవ్రీబడి కెన్ అట్రాక్ట్ యూ. స్మైలింగ్ ఈజ్ ఎ మ్యాజిక్ థింగ్. నవ్వనేది ఒక మ్యాజిక్. నవ్వుతున్నాను అందరినీ అట్రాక్ట్ అవుతారు. స్మైలింగ్ ఈజ్ ఎ మ్యాజిక్. ఇట్ ఈస్ అట్రాక్టెడ్ ఎవ్రీవన్ అండ్ ఇట్ మేక్ యూ టు లిసన్ ఎవ్రీబడి. No, sorry. It make others laughing, make others to listen your words. Understand? Laughing make others ఏం చేస్తుంది? టు లిసన్ యువర్ వర్డ్స్. అందరూ నీ నవ్వుకు అట్రాక్ట్ అయ్యి నీ మాట వినేలా చేస్తారు. నీ మాట వింటారు. దే లిసన్ యువర్ వర్డ్స్. యూ వాంట్ బుక్స్, ఇఫ్ యూ షౌట్ ఆన్ యువర్ ఫాదర్ హీ కెన్ బై. బట్ గట్టిగా మీ డాడీ పైన అనిచావు బుక్స్ కావాలని కొనుకొస్తారా? నో, విత్ ఏ స్మైల్. డాడ్, ఐ వాంట్ టు రీడ్. విత్ ఏ స్మైల్. With your smile, you have to ask your parents. Then they can listen your words. Understand me? Ela, మీ పేరెంట్స్తో నవ్వుతూ, విత్ ఏ స్మైలింగ్, స్మైలింగ్ ఫేస్తో నవ్వుతూ వాళ్ళని అట్రాక్ట్ చేసావనుకో, మీ పేరెంట్స్ని మాట వింటారు. ఓకే, నాట్ టు షౌట్. Let us learn to walk with a smile and song. No matter if things do something go wrong. And then be our station high and humble. We will never belong to the family of grumble. ఎలా ఉండాలి అప్పుడు మనం? We have to learn walk with a smile. ఏం నేర్చుకోవాలి మనము? We have to laugh, we have to smile when we are doing any work. నవ్వుతూ పని చేయాలి. ఓకే, we have to start our work with a smile. We have to start our work with a smile. Then we can do anything. And also everybody attracted by you. అందరినీ నవ్వుకు అందరు అట్రాక్ట్ అయిపోతారు. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు బీ హై అండ్ హంబుల్. అంటే ఎవ్రీబడి హ్యాస్ టు గివ్ రెస్పెక్ట్ యూ. దే హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ యూ. అందరు నిన్ను ఇష్టపడాలి, రెస్పెక్ట్ ఇవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలి? యూ హ్యావ్ టు బి స్మైల్. అండర్స్టాండ్? నేనందరూ మంచిగా యు ఆర్ ఏ గుడ్ బాయ్ అనాలంటే ఏం చేయాలి? అబ్బో వీడు మంచివాడురా అనాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు కీప్ ఎ స్మైల్. నో నీడ్ టు షౌట్ ఆన్ అదర్స్. ఎవరిపైన అరవద్దు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఇఫ్ యువర్ పప్పా సెడ్ వన్ వర్క్, ఓకే పప్పా ఐ విల్ డూ. ఇఫ్ యువర్ మదర్ సెడ్ వన్ వర్క్, ఓకే మామ్ ఐ విల్ డూ. Like that you have to say. No need to shout on your family. ఎవరిపైన అరవద్దు. నవ్వుకుంటూ చేసావనుకో అందరూ నిన్ను మెచ్చుకుంటారు. దెన్ యూ మే బీ హై అండ్ హంబుల్. హై అంటే గొప్పగా ఉంటావు, అందరినీ రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే, అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, వాట్ ఈస్ దట్? we should never go to the crumble family. We should not peep. ఆ క్రంబుల్ ఫ్యాన్ పైన చూడొద్దు,
తొంగి చూడొద్దు. We should not do anything. We should not look at that family. Understand me? So, if you are like that, everybody likes you. What is the last one? What is the main theme? What is the main theme of the poem? Always keep smile on your face. ఎప్పుడు నవ్వుతూ ఉన్నావనుకో, should not shout. Keep smile on your face. Then you may become high and humble. Okay? Bye. Today's lesson is completed. Bye.